వెల్కమ్ టు పల్లవి టీవీ. పంజాబ్లో ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అని చెప్పలేం కానీ టెర్రరిస్టు సంస్థలకు హ్యాండర్లకు స్పైగా వ్యవహరిస్తున్న గూఢచర్యం చేస్తున్న ఒక వ్యక్తిని పంజాబ్ పోలీసులతో పాటు ఎన్ఐఏ కావచ్చు, కేంద్ర నిఘా సంస్థలు అతను అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఏంటి, ఎందుకు అరెస్ట్ చేశారు, ఇతను గూఢచర్యం ఎట్లా చేస్తున్నారు అనేది సంచలన విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఆ వీడియో చూద్దాం. మనకు వీడియో కదా, ఈ ఇష్యూ ఏంటో చూద్దాం. అసలు ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు బల్జిత్ సింగ్ అలియాస్ బిట్టు. సో పంజాబ్లోని పఠాన్కోట్ ప్రాంతంలో ఉంటాడు. ఈ పఠాన్కోట్ ప్రాంతంలో ఒక షాప్ ఉంది ఇతనికి. అది మనకి NH-44 ఉందిగా, మనకు ఒక కన్యాకుమారి టు జమ్మూ కాశ్మీర్ వరకు. సో 44 పఠాన్కోట్ నుంచి జమ్మూ కాశ్మీర్ వెళ్ళే రూట్లలో పఠాన్కోట్లో షాప్ ఉంటుంది. ఈ షాప్ ముందు ఒక సీసీ కెమెరా పెట్టిండు. ఎందుకు పెట్టిండు సీసీ కెమెరా? ఆ సీసీ కెమెరా ద్వారా ఏం చేస్తున్నాడంటే, ఈ సీసీ కెమెరా సోలార్ సీసీ కెమెరా. సో సోలార్ సీసీ కెమెరా జనవరి నుంచి అది రన్నింగ్లో ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది దుబాయ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి రోజు చూస్తూ ఉన్నాడు. అసలు పఠాన్కోట్లో వీడి కెమెరా పెట్టుడు ఏంది, దుబాయ్లో ఉన్న వ్యక్తి ఏం చూడడం ఏంది అనుకుంటున్నారా? ఎస్, దుబాయ్లో ఉన్నవాడు టెర్రరిస్టు హ్యాండ్లర్, పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టు హ్యాండ్లర్. ఈ పఠాన్కోట్లో ఆ మార్గంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి వీరి ద్వారా జనవరిలో దాదాపు 40,000 రూపాయలు వీని కొట్టి సీసీ కెమెరా ఇన్స్టాల్ చేయించిండు. సో సీసీ కెమెరా రియల్ టైం ఆ రూట్లో ఏం పోతున్నాయి, ఏం వస్తున్నాయి. సో పఠాన్కోట్ అనేది మనకు సైనిక పరంగా, భద్రత పరంగా కీలకమైన ప్రాంతం. ఎందుకు కీలకం అంటే, పఠాన్కోట్ పాకిస్తాన్కి 40 కిలోమీటర్ దూరంలో ఉంటుంది పంజాబ్లో. అట్లాగే జమ్మూ కాశ్మీర్కు ఒక గేట్వే అది, జమ్మూ కాశ్మీర్కు వెళ్ళడానికి. సో మనకు బార్డర్లో, పాకిస్తాన్ బార్డర్లో ఏ ఇన్సిడెంట్ జరిగినా వెంటనే రియాక్ట్ కావడానికి పఠాన్కోట్ అనేది చాలా మంచి ప్రాంతం అన్నట్టు. సో అక్కడ ఇండియన్ ఆర్మీ బేస్ ఉంది, అట్లాగే ఎయిర్ బేస్ ఉంది. సో ఈ 2 బేసులు ఉన్నాయి. 1967 కావచ్చు, 66లో కావచ్చు, అట్లాగే 2016లో కావచ్చు. ఈ పాకిస్తాన్తో ఎప్పుడు యుద్ధం జరిగినా కానీ పఠాన్కోట్ అనేది చాలా కీలక స్ట్రాటజిక్ సెంటర్ మనకు సైనిక పరంగా. సో అట్లాంటి సెంటర్ నుంచి ఇక్కడ 2 స్థావరాలు ఉన్నాయి, సైనిక స్థావరాలు అట్లాగే ఎయిర్ బేసు, 2 స్థావరాలు ఉన్నాయి. కాబట్టి నిత్యం సైనికులు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు కదా. సో సైనికులు ఎట్లా వెళ్తూ ఉన్నారు, ఏమేమి తీసుకుపోతూ ఉన్నారు, వాళ్ళ మూవ్మెంట్ ఎట్లా ఉంది. సో ఇవన్నీ ఎక్కడో దుబాయ్లో కూర్చున్న వాడు హ్యాండ్లర్, పాకిస్తాన్ టెర్రరిస్టు హ్యాండ్లరు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. సో వాడు చూసేందుకు మేలు చేసింది ఎవడు అంటే వీడు, ఈ కెమెరా. సో ఇది చైనా కెమెరా, చైనా సీసీటీవీ కెమెరా. ఈ సీసీటీవీ ఫుటేజ్ సీసీటీవీ జనవరిలో ఇన్స్టాల్ చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు, నిన్న సీజ్ చేసేంత వరకు కూడా ఇది రన్ అవుతూనే ఉన్నది, వాడు చూస్తూనే ఉన్నాడు. సో గతంలో పఠాన్కోట్ మీద ఉగ్రవాద దాడి జరిగింది. సో ఉగ్రవాద దాడికి ప్రయత్నం చేశారు పాకిస్తాన్ టెర్రరిస్టులు. సో ఇప్పుడు కూడా అసలు ఏం జరుగుతోంది, ఇప్పుడు ఏ ప్రాంతంలో ఎట్లాంటి అలజడి జరిగినా కానీ ఇక్కడ పఠాన్కోట్ సైనిక స్థావరం నుంచి బలగాలు, కేంద్ర బలగాలు ఆయుధ సంపత్తితో తరలి వెళ్తూ ఉంటాయి కదా. సో కాబట్టి ఈ పఠాన్కోట్ నుంచి ఎంతమంది సైనికులు బయటకు వెళ్ళారు, వాళ్ళ సైనికులు వేటితో బయటకు వెళ్తూ ఉన్నారు అంటే ఏ ఆయుధాలతో బయటకు వెళ్తూ ఉన్నారు, యుద్ధ రాకెట్ లాంచర్లా, లేకుంటే ఇంకా ఏమేమి తీసుకొని బయటకు వెళ్తున్నారనే విషయాలు రియల్ టైంలో నేరుగా వాడు అక్కడ చూసుకోవడానికి, ఇక్కడ ఏం జరుగుతుందనేది నేరుగా అక్కడ చూసుకునే వీలు కల్పించేలా ఈ సీసీటీవీ ఫుటేజ్ వీడు ఇన్స్టాల్ చేసిండు. సో వీటితో పాటు ఇంకొక 2 అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతూ ఉంది. సో కేవలం 40,000 రూపాయల కోసం కక్కుర్తిపడి దేశ భద్రతను వీడు తీసుకుపోయి దుబాయ్లో పెట్టిండు ఓ పాకిస్తాన్ టెర్రరిస్టు హ్యాండ్లర్ దగ్గర. ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. ఇప్పుడు పోలీసులు ఇంకా విచారణ చేస్తూ ఉన్నారు. సో ఇందులో కీ పాయింట్స్ ఏంటి అంటే, చాక్ దరివల్ విలేజ్, పఠాన్కోట్. వీడు ఉండేది చాక్ దరివల్ విలేజ్ అట. సో పఠాన్కోట్. అలెజెడ్లీ యాక్టింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ఏ హ్యాండ్లర్ ఇన్ దుబాయ్. దుబాయ్లో ఉన్నటువంటి హ్యాండ్లర్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా వీడు పనిచేస్తూ ఉన్నాడు. అట్లాగా పెయిడ్ RS 40,000 ఫర్ ద ఆపరేషన్. 40,000 రూపీస్ ఇచ్చిన తర్వాత వీడు జనవరిలో ఈ సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేసిండు. సీసీటీవీ కెమెరా అండ్ ఎక్విప్మెంట్ రికవర్డ్, ప్రోబ్ ఆన్ టు అన్కవర్ వైడర్ లింక్స్. సో ఇన్స్టాల్డ్ నియర్ ఏ షాప్ ఆన్ NH-44, స్ట్రీమ్లైన్ ఫుటేజ్ ఆఫ్ ఆర్మీ అండ్ పారామిలిటరీ మూవ్మెంట్. పారామిలిటరీ బలగాలు, ఆర్మీ మూవ్మెంట్ ఆ రూట్లో ఎట్లా ఉంది. జమ్మూ కాశ్మీర్ వెళ్ళడానికి
పఠాన్కోట్ టు NH-44 ఈ రూటు కీలకమైనది. సో మన ఆర్మీ బలగాలు ఎప్పుడు రాకపోకలు సాగించే ఆ రూట్లో ఈ సీసీటీవీ ఫుటేజ్ పెట్టి ఎవడో పాకిస్తాన్ టెర్రరిస్టు హ్యాండ్లరు ఇక్కడ ఉన్నటువంటి సీసీటీవీ రియల్ టైం ఫుటేజ్ చూస్తూ ఉన్నాడు. సో ఇట్లా దేశంలో ఇంకెక్కడెక్కడ ఉన్నాయి సున్నిత ప్రాంతంలో, సైనిక స్థావరాలు ఉన్నటువంటి సున్నిత ప్రాంతంలో ఇట్లాంటి సీసీటీవీ ఫుటేజ్లు ఇంకెక్కడెక్కడ ఉన్నాయి. ఏ సీసీటీవీ ఫుటేజ్ని ఎవడెక్కడి నుంచి చూస్తున్నాడో తెలియని పరిస్థితి ఉంది. సో ఇంటర్నెట్ వైఫై బేస్డ్ సీసీటీవీ ఫుటేజ్లు వచ్చిన తర్వాత భద్రతకు సంబంధించి, భారతదేశ భద్రతకు సంబంధించి అనేక సవాళ్ళు ఎదురవుతూ ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో, పఠాన్కోట్లో ఏం జరుగుతుందో దుబాయ్ నుంచి చూస్తాడు, అమెరికా నుంచి చూస్తాడు, పాకిస్తాన్ నుంచి చూస్తాడు, అట్లాగే చైనా నుంచి కూడా చూస్తాడు. సో ఇంకా చైనాకు సంబంధించినటువంటి సీసీటీవీల మీద కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ਸਾਡੇ CIA ਟੀਮ ਪਠਾਨਕੋਟ ਨੂੰ ਗੁਪਤ ਸੂਚਨਾ ਮਿਲੀ ਸੀ ਕਿ ਬਲਜੀਤ ਸਿੰਘ ਜਿਹੜਾ ਹੈਗਾ, ਬਲਜੀਤ ਸਿੰਘ ਬੀਤੂ ਆ, ਇਹ ਪਿੰਡ ਧਾਰੀਵਾਲ ਚੱਕ ਦਾ ਰਹਿਣ ਵਾਲਾ ਆ। ਧਾਰੀਵਾਲ ਚੱਕ ਪੁਲਿਸ ਸਟੇਸ਼ਨ ਸਦਰ ਦੇ ਵਿੱਚ ਆਉਂਦਾ ਹੈਗਾ। ਉਹ ਤੇ ਉਹਦੇ 3 ਸਾਥੀ ਜਿਹੜੇ ਹੈਗੇ ਆ, ਇਹ ਪਠਾਨਕੋਟ ਵਿੱਚ ਜਿਹੜਾ ਨੈਸ਼ਨਲ ਹਾਈਵੇ 44 ਆ, ਜਿਹੜਾ ਕਿ ਪਠਾਨਕੋਟ ਤੋਂ ਜੰਮੂ ਨੂੰ ਜਾ ਰਿਹਾ, ਉਹਦੇ ਰਸਤੇ ਵਿੱਚ ਸੁਜਾਨਪੁਰ ਦਾ ਜਿਹੜਾ ਅੱਡਾ ਆਉਂਦਾ, ਉਸ ਅੱਡੇ ਦੇ ਉੱਤੇ ਇਹਨਾਂ ਨੇ ਜਸੂਸੀ ਕਰਨ ਵਾਸਤੇ ਕੈਮਰੇ ਲਗਾਏ ਸੀ। ਇਹ ਸੰਵੇਦਨਸ਼ੀਲ ਜਗ੍ਹਾ ਹੈਗੀ ਆ, ਇੱਥੋਂ ਹਰ ਤਰ੍ਹਾਂ ਦੀ ਜਿਹੜੀ మూమెంట్ క్యాచ్ ਕਰਨ వాస్తే ਜਿਹੜੇ కెమెరా లగాਏ గਏ ਸੀ। చైనా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందో చైనా వాడు కూడా చూడగలడట. సో అట్లాంటి సీసీటీవీ ఫుటేజ్లు మన మార్కెట్లోకి వస్తున్నాయి. అందుకే కేంద్రం వాటికి చైనా సీసీటీవీ ఫుటేజ్లు ఏవైతే ఉంటాయో వాటికి అనుమతి లేకుండా, ఇండియా సర్టిఫికేషన్ లేకుండా వాటిని మార్కెట్లోకి తీసుకురాకుండా బ్యాన్ చేసింది. దాదాపు 9 రకాల సీసీటీవీ కెమెరా కంపెనీలను బ్యాన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ సీసీటీవీ ఫుటేజ్ మన భద్రతకు ఎంత ముఖ్యమో అవతలోడికి కూడా అంత మేలు చేసేలా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఆందోళన కొనసాగుతూ ఉంది, ఈ విచారణ నడుస్తూ ఉంది. వీడు బిట్టు అలియాస్ అనే ఈ వ్యక్తి ఉన్నాడు కదా, సో వీడు ఇంకా విచారణలో ఇంకేమైనా తేలే అవకాశం ఉందా, ఏం జరగబోతుంది అనేది అవే చూడాలి. ఈ సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి, సీసీటీవీ ఇన్స్టాలేషన్కి సంబంధించి, ఈ ఇష్యూకి సంబంధించి, సైనిక స్థావరాల రియల్ టైం వ్యూ చూడడానికి వీడు ఇన్స్టాల్ చేసినటువంటి ఈ ఇష్యూకి సంబంధించి మీరు మీ అభిప్రాయాలను తెలియజేయండి। ਤੇ ਇਹਨੂੰ ਕੱਲ ਗ੍ਰਿਫਤਾਰ ਕੀਤਾ ਗਿਆ। ਇਹਦੀ ਜਿਹੜੀ ਹੈਗੀ ਸਖਤੀ ਨਾਲ ਪੁੱਛਗਿੱਛ ਕੀਤੀ ਗਈ। ਪੁੱਛਗਿੱਛ ਉਪਰੰਤ ਜਿਹੜੀ ਹੈਗੀ ਉਸ ਜਗ੍ਹਾ ਦੀ ਨਿਸ਼ਾਨਦੇਹੀ ਕੀਤੀ ਗਈ ਔਰ ਉਸ ਜਗ੍ਹਾ ਤੋਂ ਜਿਹੜੇ ਸਟੈਂਡ ਲੋਨ ਇੰਟਰਨੈਟ ਬੇਸਡ ਆ ਉਹ ਕੈਮਰੇ ਜਿਹੜੇ ਹੈਗੇ ਆ ਪੁਲਿਸ ਨੇ ਰਿਕਵਰ ਕਰ ਲਏ ਆ। ਇਹਦੇ ਵਿੱਚ ਇਹਦੇ ਪਿੱਛੇ 3 ਸਾਥੀ ਹੋਰ ਆ। ਇਹਦੇ ਇੱਕ ਲੌਜਿਸਟਿਕਸ ਪ੍ਰੋਵਾਈਡ ਕਰਵਾ ਰਿਹਾ ਲੋਕਲ, ਤੇ 2 ਜਿਹੜੇ ਹੈਗੇ ਆ ਉਹ ਫਰਦਰ ਜਿਹੜੇ ਹੈਗੇ ਆ ਵਿਦੇਸ਼ ਵਿੱਚ ਬੈਠੇ ਹੋਏ ਜਿਹੜੀਆਂ ਇੰਟੈਲੀਜੈਂਸ ਏਜੰਸੀਜ਼ ਆ ਉਹਨਾਂ ਨਾਲ ਇਨ ਟੱਚ ਹੈਗੇ ਆ। ਸੋ ਇਹਨੂੰ ਮੋਟੀਵੇਟ ਕੀਤਾ ਗਿਆ ਸੀਗਾ ਇਸ ਕੰਮ ਲਈ ਔਰ ਇਸ ਕੰਮ ਵਾਸਤੇ ਇਹਨੂੰ ਉਹਨਾਂ ਨੇ ਥੋੜੇ ਬਹੁਤੇ ਪੈਸੇ ਵੀ ਜਿਹੜੇ ਸੀਗੇ ਦਿੱਤੇ ਆ ਕੈਮਰਿਆਂ ਦੇ ਵਾਸਤੇ, ਤੇ ਦੂਸਰੇ ਵੈਸੇ ਇਹਨੂੰ ਫੰਡਸ ਦਿੱਤੇ ਸੀ ਤਾਂ ਕਿ ਸੌਖਾ ਹੋ ਸਕੇ।